వెల్కమ్ టు మినీ వ్లాగ్ అండి. ఈరోజు ఏంటి రెసిపీ అనుకుంటున్నారా? ఈరోజు రెసిపీ ఏం కాదు, మొన్న అదే అయితే ఇక్కడ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా ఆ రోజు మా అత్తమ్మ మధు ఊరికి వెళ్ళారనమాట. ఇంకా నేను మా అమ్మ వీళ్ళమే ఉన్నాము. అది మార్నింగ్ ఇంకా వెళ్తారు, వెళ్ళలేదు, లంచ్ చేసే వెళ్తారు. అయితే వచ్చేసి ఇక్కడ నేను ఇల్లు కూడా శుభ్రం చేయాలి అనేసి షాప్ దగ్గర నుండి ఆఫ్టర్నూన్ వచ్చేసిన. ఇంకా కర్రీ వేసి బాక్సులు అయితే పెట్టేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకొని, ఇంకా ఏది ఉంటే అది వండేద్దాంలే అనేసి ఇంట్లో కొంచెం దొండకాయలు బెండకాయలు ప్లస్ దోసకాయలు ఉన్నాయన్నమాట. కాంబినేషన్ బాగుంటుంది అని చాలా రోజుల క్రితం తిన్నా. సప్పగా మంచిగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని లైట్గా వాటర్ వేసి అట్లా వండితే బాగుంటుంది. సరే రెసిపీలోకి వెళితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర తర్వాత ఆనియన్స్ ప్లస్ దోసకాయ ఇంకా బెండకాయ అవి ఒకటి తర్వాత ఒకటి మగ్గిన తర్వాత వేసుకోవాలి. నేను ఇక్కడ మగ్గిందా లేదని కూడా చెక్ చేస్తున్నా. ఇంకా పసుపు అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ వేసేసిన తర్వాత ఇంకా కారం వేయాలి. కారం వేసిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఇంకా అది బంకలాగా అయిపోతుంది అనమాట. మనం వాటర్ వేసుకోకపోతే వాటర్ వేసి కొంచెం కలుపుకోవాలి. మేమైతే మ్యాక్సిమం మా ఇంట్లో పచ్చికారం వేసి వండుతాము. ఆ రోజు ఇంకా లేట్ అవుతుంది ఇల్లు దులపాలి అనేసి ఇలా వండినాం అనమాట. ఫైనల్గా అయితే మా పిల్లలు అయితే బాక్స్ అయితే ఖాళీ చేసేసారు. బాగానే ఉంది, మంచిగా ఉంది. ఇంకా కాసేపు మగ్గిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని ధనియాల పౌడర్ వేసుకొని కాసేపు మగ్గ పెట్టాలి. ఫైనల్గా అయితే కర్రీ ఇలా వచ్చేసింది అనమాట. ఇక్కడ నేను బాక్స్ పెట్టేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేస్తున్నా. జిడ్డు మొహం వేసుకొని స్నానం కూడా చేయలేదు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే ఒక బుక్క పెట్టుకున్నాం, మా పిల్లలకు బాక్స్ పెట్టినాక నచ్చింది. ఇదనమాట, మీకు రెసిపీ ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ చేయండి.